లుక్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్యాక్ట్ నెంబర్ 1 వచ్చేసి ఆర్ట్ వర్క్స్. ఇప్పుడు ఊపిరి మూవీ చూసే ఉంటారు కదా, దాంట్లో విక్రమ్ వేసిన పెయింటింగ్ని ఆర్ట్ అని చెప్పి నాగార్జున ప్రకాష్ రాజ్ 2 lakhs ఇది నీకోసమే తెప్పించా అని అంటాడు. ఒక రంగుతో వేస్తేనే దానికి 20 లక్షలు ఇచ్చారు. దీనిలో ఎన్ని రంగులు వాడాను, కనీసం 2 లక్షలు రావా? గాలం వేశాడు. ఇప్పుడు ఆ గాలంకి ఉన్న హూక్ అనేది వాటర్లో విరిగిపోయింది. అప్పుడు తను ఏమైంది అని తను వాటర్లోకి దూకి చూశాడు. అప్పుడు తనకి ఆ హూక్ ఒక వైట్ కలర్లో ఉన్న స్టోన్కి విరుక్కుపోయి ఉండడం చూశాడు. అప్పుడు తను ఆ హూక్ని విడిపించి అలాగే ఆ స్టోన్ని తనతో పాటు ఇంటికి తీసుకువెళ్ళాడు. ఆ స్టోన్ని తన బెడ్ కింద పెట్టుకున్నాడు. సో అలా తను రోజు చేపలు పట్టడానికి వెళ్ళే ముందు ఆ స్టోన్ని దండం పెట్టుకొని వెళ్ళేవాడు. సో అలా అతను చేసిన ప్రతిసారి తనకు ఎక్కువ చేపలు దొరికేవి. ఇలానే 10 years గడిచింది. అలా 2006లో సడన్గా అతను ఇల్లు మారాల్సి వచ్చింది. అప్పుడు ఈ స్టోన్ చాలా పెద్దగా ఉండడం వలన ఆ స్టోన్ని వాళ్ళ అత్తగారికి ఇచ్చాడు. అప్పుడు ఆమె ఆ స్టోన్ని చూడగానే ఆశ్చర్యపోయి, ఇది నీకు ఎక్కడ దొరికింది? ఇది పియల్ అని అంటారు, దీని వాల్యూ క్రోర్స్లో ఉంటుంది అని చెప్పింది. అప్పుడు ఆ ఫిషర్ మ్యాన్ టూరిస్ట్ డిపార్ట్మెంట్కి ఇది మ్యూజియంలో పెట్టమని చెప్పాడు. ఇప్పుడు ఆ పియర్ ఫిలిప్పీన్స్ టూరిస్ట్ విజిటింగ్ కింద నిలిచిపోయింది. దాని వెయిట్ 34 kg అండ్ అలాగే దాని కాస్ట్ వచ్చేసరికి 700 crores అబోవ్ ఉంటుంది. పియర్స్ అనేవి జ్యువెలరీ షాప్లో చూసినట్టు అలాగే ఉంటాయి. ఇవి చాలా స్ట్రాంగ్గా ఉంటాయి అండ్ అలాగే లైట్ వెయిట్ కూడా. ఫ్యాక్ట్ నెంబర్ 3 హనుమాన్ ధోకా ప్యాలెస్. సో ఈ యొక్క ట్రెజర్ అనేది 2011లో నేపాల్ క్యాపిటల్ అయిన కఠమండులో కింగ్స్ ప్యాలెస్ అయిన హనుమాన్ ధోకాలో వర్కర్స్ ఇన్నోవేషన్ పనిచేస్తుండగా వాళ్లకు 3 బాక్సెస్ కనిపించాయి. ఆ 3 బాక్సెస్లో అందులో గోల్డ్, సిల్వర్ దొరికాయి. మెయిన్ మ్యాటర్లోకి వస్తే ఈ ప్యాలెస్ 16 years సెంచరీది. ఈ యొక్క నేపాల్ కింగ్స్ ఈ ప్యాలెస్ని 5 acresలో కట్టించారు. అప్పట్లో బ్యాంక్స్ ఉండేవి కాదు కాబట్టి మొత్తం సంపదను ఈ యొక్క ప్యాలెస్లో దాచేవారు. అండ్ అలాగే ఆ సంపదను నెక్స్ట్ వచ్చే కింగ్స్ కూడా ఎవ్వరు టచ్ చేసేవారు కాదు. అలా 2008 ఆ ప్యాలెస్ ఉండే ఏరియాని కింగ్డమ్ సిస్టమ్ తీసేసి గవర్నమెంటే రూల్ చేసేది. అప్పుడు ఆ ప్యాలెస్ని మ్యూజియంగా మార్చేశారు. 2011లో ఇన్నోవేట్ చేస్తుండగా 1000 kg గోల్డ్ అండ్ అలాగే సిల్వర్ కూడా దొరికింది. అలా 3 బాక్సెస్లో 1 బాక్స్ గోల్డ్లో అండ్ అలాగే నెక్స్ట్ బాక్స్లో, సెకండ్ బాక్స్లో సిల్వర్ అండ్ థర్డ్ బాక్స్ ఎంటీగా దొరికింది. సో వీటన్నిటిని లండన్ మ్యూజియంలో సబ్మిట్ చేస్తే వాటి వాల్యూ 25 crores వచ్చాయి. ఓకే, ఫ్యాక్ట్ నెంబర్ 4 అంకుల్ శామ్ డైమండ్. అమెరికాలో ఉన్న క్రియేటర్ ఆఫ్ డైమండ్ స్టేట్ పార్క్. ఈ ప్లేస్ ఒక యూనిక్నెస్ ఉండడం వల్ల అందరి టూరిస్ట్ని ఈ ప్లేస్ అనేది అట్రాక్ట్ చేస్తుంది. ఇది ఏంటో తెలుసుకోవాలని ఉందా? ఓకే, మ్యాటర్లోకి వస్తే 1924 అమెరికాలో వెస్లీ ఒలే బాషమ్ అతను పొలంలో వర్క్ చేస్తుండగా ఒక డైమండ్ దొరికింది. ఆ న్యూస్ అమెరికా మొత్తం వైరల్ అయింది. సో ఈ మ్యాటర్ తెలుసుకున్న 2 డైమండ్ మైనింగ్స్ కంపెనీస్ ఆ ల్యాండ్ని కొనేసి మైనింగ్ స్టార్ట్ చేశారు.
బట్ కొన్ని ఇయర్స్ తర్వాత అంటే 1952లో మైనింగ్ స్టాప్ చేసి ఆ ప్లేస్ని పబ్లిక్ టూరిస్ట్ ప్లేస్గా మార్చేశారు. ఎందుకంటే వాళ్ళకు వచ్చే డైమండ్స్ వాల్యూ ప్రాఫిట్ కన్నా ఈ ఇన్వెస్ట్మెంట్ రేట్ ఎక్కువగా అవుతుంది, సో నష్టంగా ఉందని. అండ్ గుడ్ న్యూస్ ఏంటి అంటే అక్కడికి వచ్చే పబ్లిక్కి బై లక్ డైమండ్స్ దొరికితే అది వాళ్ళకే సొంతం. అండ్ అలా ఇంతవరకు దొరికిన డైమండ్స్లో చాలా పెద్దది అంకుల్ శామ్ డైమండ్. అది దొరికింది వెస్లే ఉలే భాషం అనే ఒక వర్కర్కి. సో అతని యొక్క నిక్నేమ్ గుర్తుగా డైమండ్కి అంకుల్ శామ్ అనే పేరు పెట్టారు. దీని కాస్ట్ వచ్చేసరికి 25 crores అండ్ దీని యొక్క వెయిట్ వచ్చేసరికి 8 grams. ఓకే, అండ్ ఫ్యాక్ట్ నెంబర్ 5, కింగ్ కోటి ప్యాలెస్ హైదరాబాద్ స్టేట్ ఇండియాలో కలవడం కన్నా ముందు ఉస్మాన్ అలీ ఖాన్ నవాబ్ ఇతను 13 years ఉన్నప్పుడు వాళ్ళ నాన్నగారు ఈ ప్యాలెస్ని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ ఆ ప్యాలెస్లోనే ఉండేవారు. 1911లో వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు ఉస్మాన్ అలీ ఖాన్ హైదరాబాద్కి నవాబ్ అయ్యారు. ఇతను చాలా పెద్ద ధనవంతుడు. 1965 ఇండో చైనా వార్లో 500 kg గోల్డ్ని డొనేట్ చేశారు. సో ఈ ఫ్యామిలీ వాళ్ళ సంపదని వాళ్ళ ప్యాలెస్ కింద దాచేవారు అని చాలా ప్రచారాలు వచ్చాయి. కానీ ఇంతవరకు ఈ ఆధారాలను బయటకి ఎవ్వరు కూడా పెట్టలేరు. ఓకే గ్యాస్, మీకు ఈ వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి ఆన్లో పెట్టుకోండి. ఓకే గ్యాస్, బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో.